సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం వచ్చేస్తారమ్మా. అయ్యో చీకటైంది ఇల్లు కాదు, ఆమె జీవితం. బ్రతుకునివ్వాల్సిన కరెంటు పాము కన్నా ఘోరంగా కాటేసింది. అరే ఇంకా పందంటావా నిమ్మలంటావారా? పందేరా కరెంట్ షాక్తో ఎవరు చనిపోయినరా? పారిపోదాం పారా. అయ్యో ఏమైంది పాపం? అయ్యో ఎంత దారుణం జరిగింది బిడ్డ. అయ్యో ఎంత మంచోడు లేకట్లెట్లా అయింది. కడుపు నింపి ఎందరో కార్మికుల జీవితాలకు వెలుగునివ్వాల్సిన కరెంటు ఈ లైన్మెన్ జీవితాన్ని చిదిమేసింది. నానా, అరే కొడుకా, ఎప్పుడు వచ్చినారు బిడ్డ? పరీక్షలు అయిపోయినాయి నాయన, మీరు అందరూ గుర్తుకొచ్చిండ్రి, అందుకే తొందర వచ్చిన. రే మళ్ళీగా నేను ఇంటి దాకా పోయేస్తా బిడ్డ, నువ్వు పోయి చూసుకో. అన్నం పెట్టే రైతుకు ఆసరాగా నిలవలసిన కరెంటు ఈ కుటుంబాన్ని కబళించాడు. నా పేరు రమేష్.
మాది వరంగల్ జిల్లా. నేను కరెంట్ పని చేస్తూ ఉంటాను. రైతులు పిలవడం వల్ల వెళ్ళాను. అక్కడ డబల్ లైన్ ఉండటం వల్ల ఎక్కి పని చేస్తుండగా విద్యుత్ షాక్ రావడం జరిగింది. ఆ నుంచి కింద పడ్డాను. హాస్పిటల్ తీసుకెళ్ళింది కూడా తెలియలేదు. ఒక 2-3 రోజుల తర్వాత కూడా సోయలేదు. ఇలా చేయిపోయిందని 2 రోజుల తర్వాత తెలిసింది. ఇలా జాగ్రత్త తీసుకోకుండా కరెంటు పని చేయడం వల్ల చేయిపోయింది. ఇలా చేయకపోవడం వల్ల నా జీవితం ఆగమైంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మనిషి జీవితాన్ని శాసించే కుడి చేయిని హై టెన్షన్ తీగలు మింగేశాయి. వారు వీరు అంటూ ఎవరూ లేరు. అందరూ బాధ్యులే. ఇక్కడ అందరూ మర్చిపోయిన పదం నాణ్యత, భద్రత, స్టాండర్డ్స్, సేఫ్టీ. బలైపోతూనే ఉంటారా రైతులు, మహిళలు, పిల్లలు, పశువులు. కరెంటు షాక్తో మరణం అనే వార్త లేని రోజును చూసే రోజు లేనే లేదా? ఓ కరెంటు కార్మికుడా, నిరంతరం కరెంటు తీగలతో సావాసం చేసే నీవు ప్రజల జీవితాల్లో వెలుగు నింపే పరంపరలు నీ జీవితం చీకటిమయం చేసుకోకయ్యా. అతి ఉత్సాహంతో చేసే పని కాదు నీది. విద్యుత్తు అంటే మనందరికీ గుర్తుకు రావలసిన మాట. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. భద్రతా నియమాలు, సేఫ్టీ ప్రికాషన్స్. భద్రత పాటించి నీవు పనిచేస్తే కరెంటు తీగలతో స్నేహం చేసినట్టు, కాదంటే యమునితో స్నేహం చేసినట్టు. ఎవరితో స్నేహం చేసి జీవనం సాగిస్తావో నీవే నిర్ణయించుకో.